అక్క బావ నత్తోడే గాని చాలా గట్టోడని ఈరోజు తెలిసింది. మరేమనుకున్నావే నా మొగుడంటే? పెళ్ళైన కొత్తలో మీరంతా ఎగతాళి చేశారు కదా. ఆ నెత్తోడు 3 రోజుల్లో సెంచరీ కొట్టాడు. ఆ వరల్డ్ రికార్డ్ బద్దలై ఉంటుంది కదక్క. మరేమనుకుంటున్నావు మీ బావంటే? నువ్వు చాలా అదృష్టవంతురాలు అక్క. నాకు పెళ్ళయ్యాక నా మొగుడితో ఈ రికార్డుని బద్దలు కొట్టిస్తాను. అదంత ఈజీ కాదులేవే. ఈ శతాబ్దంలో ఆ రికార్డ్ని ఎవ్వరు బద్దలు కొట్టలేరు, కొట్టలేడు. అంటే రోజుకి 33 కొడితే గాని 3 రోజులకు సెంచరీ కాదు. రోజు 33 అంటే చాలా కష్టమే కదక్క. మరేమనుకుంటున్నావు మీ బావంటే? కొట్టే ఓపిక అవతలోడుకున్నా కొట్టించుకునే ఓపిక మనకు కూడా ఉండాలి. రెండూ కుదిరితేనే ఇలా వరల్డ్ రికార్డులు బద్దలు కొడతాం. నువ్వు కామంతో బాగా కట్టకట్లాడిపోతున్నావే. నీకు 43 కాదు 53 అయినా ఓకే అని నాకు తెలుసు. అంత కొట్టే మగాడు దొరకాలి కదా. అవునక్క, ఇప్పటికిప్పుడు అలాంటి మగవాడిని ఎతకాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడే కాదు, ఎప్పటికైనా అలాంటి మగాడు కష్టమే. అందుకే అక్క వాణ్ణి వీణ్ణి వెతకడం వేస్ట్ అనిపిస్తుంది. వేస్ట్ అని ఊరికే పస్తుంటావా ఏంటి? ఏదో ఒక దాంతో నింపుకోవాలి. అందుకే అక్క బావ దాంతో నింపుకోవాలని ఫిక్స్ అయ్యాను. పోయి నీకోలు నా మొగుడి మీద పడ్డాయంటే? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే దేన్ని చూసుకొని మురిసిపోతున్నావో దాన్ని ముక్కల కింద చేస్తా. అమ్మో, అంత పని చేయమాకక్కో. బావ మిస్ అయితే ఏ గోచిగాడో కాచిగాడో దొరుకుతాడు. గుర్రాలు అనుకుంటాం, గుర్రం దొరకకపోతే ఏ గాడిద దాంతోనో అడ్జస్ట్ అవ్వాలి. అసలు అదే లేకపోతే గుర్రం దొరకదు, గాడిద దొరకదు. ఏం మాట్లాడుతుంది ఇది? గుర్రం కావాలంటది, గాడిది కావాలంటది. అసలు ఇదేందో, దీని లోకమేందో ఏం అర్థమై చావట్లేదు. చూచూ, నువ్వు ఒంటరిగున్నావు, నేను ఒంటరిగున్నా. నాకు నువ్వు, నీకు నేను. అక్కను అడిగితే ఎలాగో అనుకుంటుంది. బావనే మెల్లగా లైన్లో పెట్టి పని కానిచ్చుకొని 3 రోజుల్లో అక్క క్రియేట్ చేసిన సెంచరీ రికార్డ్ని బద్దలు కొట్టాలి.